అదే 3 సంవత్సరాల క్రితం వాలంటీర్లు గోను సంచులు మోసే ఉద్యోగం, పొద్దున్న ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతున్నాడు అది ఇదని మాట్లాడారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ఇస్తాను ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడు? ఓట్ల కోసం, ఓట్లు ఇస్తా మళ్ళీ దండుకుందాం ఫుల్ గా అని చెప్పి ఓట్ల కోసం మాట్లాడుతున్నాడు ఇదంతా. మామూలుగా బాబుని యూటర్న్ బాబు అంటారు. అవును, ఎందుకు ఈ మాటలు ఏంటి? ఈ మాటలు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఏం ప్రయత్నం ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. జగన్ చేసి చేస్తున్నాడు. అంతకుముందు జగన్ వస్తే శ్రీలంక అయిపోతుంది, ఇచ్చిన పథకాలు చూసి అది ఇది అని అన్నాడు. ఇప్పుడు అదే పథకాలు నేను ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను, 15,000 ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను అంటాడు. అప్పుడు శ్రీలంక అవుదా? అప్పుడు అమెరికా ఇద్దా? అప్పుడు అమెరికా ఇద్దా? అప్పుడు శ్రీలంక అయ్యేది ఏం లేదు, ఓట్ల కోసం తప్ప ఏం లేదు. మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళని బాగు చేయడానికి, ఆ 10 మందిని బాగు చేయడానికి. అన్న నాకు జన్మభూమి కమిటీలో నాకు ఊహ తెలిసినప్పుడు నాకు ఇంకా అప్పుడు ఓటు హక్కు కూడా రాలా. నాకు స్థలం వచ్చిందని తీసేశారు జన్మభూమి కమిటీలు, నాకు రాకుండా చేశారు. అది పైనోడే చేశాడో లోకలోడే చేశాడో నాకు అనవసరం. నాకు మొన్న పట్టా చేతికి ఇచ్చారు మా అమ్మ పేరు మీద. అందుకని జై జగన్. పొద్దున్న 6ంటికి వచ్చి వాలంటీర్లు మా అమ్మకి పెన్షన్ ఇస్తున్నారు. అందుకే జై జగన్. ఏ పథకం అయినా సరే ఇంటికి వచ్చేస్తున్నారు. అంతకుముందు మీ సేవల చుట్టూ తిరుగుతున్నాం. మీ సేవల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి ఎన్ని పేపర్ల కోసం తిరిగినా వారంలో 4 రోజులు 2 నెలలు తిరిగి వచ్చేటి కాదు. ఇప్పుడు అప్లై చేసుకుంటే వాలంటీర్ తీసుకొచ్చి చెప్తున్నాడు పొద్దున్నే. అందుకే జై జగన్ అన్న. ఒకేసారి మాట్లాడితే డెవలప్మెంట్ అంటారు తప్ప డెవలప్మెంట్ చేయాలంటే ముందు అమ్మఒడి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. స్కూళ్ళు బాగు చేసుకుంటాం. ఒకేసారి చేసేయాలంటే ఎవడో చేశాడు. అర్థమైందా? ఆయన రాజధాని అన్నాడు, మరి ఎందుకు గట్లా ఒకేసారి? విజయవాడ నడిబొట్లో ఒక చక్రం పెట్టాడు చూసావా? దానికంటే అసెంబ్లీ కట్టారు తెలంగాణలో, బంగారం లాంటి అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ అట్లా బంగారం లాంటి అసెంబ్లీ కట్టారు. ఎందుకు పనికిరాంది పెట్టి? అది అందుకే జై జగన్. ఎన్ని పథకాలు చేశారు? రోడ్లు బాగాలేదు అంటున్నారు మాట్లాడితే. ఆయన వచ్చిన 2 సంవత్సరాలు కరోనానే ఉంది. 3 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేయాలో అన్ని చేస్తున్నాడు. కరోనాలో హైదరాబాద్ లో పడుకున్నాడు తప్ప ఇక్కడ ఎవడేం జరుగుతుంది, ఎవడేం తింటున్నాడు లేదు, అందరూ బాగున్నారా లేదా అన్నది పట్టించుకున్నది లేదు. మాట్లాడితే జూమ్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఎందుకు జూమ్ మీటింగ్ పెడితే సరిపోద్దా? జూమ్ మీటింగ్ లో ప్రజలు ఎట్లా ఉన్నారు తెలుస్తుందా? ఇంటింటికి వచ్చానే కదా తెలిసేది. 50 వాలంటీర్లు మాస్కులు పంపిణీ చేసి పొద్దున్న ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి అందరిని నడవలేని వాళ్ళని ఇచ్చి మొన్న ఒక్క 4 రోజులకే కదా ఒక్కసారికి ఎంతమంది అల్లారిపోయారు జనాలు, ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు, ఎంతమంది ఇదే అయిపోయారు.